దెయ్యాల కాలనీ పార్ట్ 1. ఈ రోజే నా ఉద్యోగానికి మొదటి రోజు. అంతా మంచిగా ఉండేలా చూసుకో దేవుడా. వాచ్మెన్ గేట్ దగ్గర కాపలా కాసు అటూ ఇటూ తిరుగుతాడు. అలా కాపలా కాస్తున్నప్పుడు అర్ధరాత్రి సమయం దాటుతుంది. ఆ సమయంలో వాచ్మెన్ కి ఏదో చప్పుడు రావడంతో చేతిలో ఉన్న టార్చ్ వెలిగించి చుట్టూ చూస్తాడు. అయితే గాలికి గేట్స్ తెరుచుకుంటాయి. అప్పుడు వాచ్మెన్ గేట్ దాటి కాలనీలోకి అడుగు పెడతాడు. పట్నంలో కృష్ణ అనే వ్యక్తి తన భార్య కుమారి మరియు కొడుకైన బాబీతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే కృష్ణ ఒక ప్రభుత్వ ఉద్యోగి. దాంతో ప్రతిరోజు ఉదయం కొడుకుని స్కూల్ వద్ద దింపి ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్తాడు. అలా వారు ముగ్గురు కలిసి సంతోషంగా ఉంటారు. అయితే ఒక రోజు రాత్రి కుమారి తన భర్తకు భోజనం వడ్డిస్తుంది. పిల్లాడు తిన్నాడా కుమారి? తినేసి పడుకున్నాడండి. నీకు మళ్ళీ సామాన్లు సర్దే పని పడింది కుమారి. ఏంటి మళ్ళీ ట్రాన్స్ఫరా? అవును కుమారి, ఈ రోజు ఉదయమే ఆ విషయం నాతో చెప్పారు. ఆ సమయంలో కుమారి మొహం చిన్నబోతుంది. ఎందుకంటే ఇప్పటికే వారు చాలా సార్లు ఎన్నో ఊర్లు మారారు. అయితే తన భర్త ఉద్యోగాన్ని దృష్టిలో పెట్టుకుని కుమారి ఏమనలేకపోతుంది. ఏం ఉద్యోగమో ఏంటో. సర్లేండి, మనం ఎప్పుడు బయలుదేరాలి? మరో 2 రోజుల్లో మన ప్రయాణం కుమారి. ఈ లోపు నేను మన పిల్లాడి స్కూల్ టీసీ తీసుకుంటాను. సరేనండి. మరుసటి రోజు ఉదయం కృష్ణ తన కొడుకుని తీసుకుని స్కూల్ వద్దకు వెళ్తాడు. ఆ తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ ని కలిసి బాబీ టీసీ లెటర్ తీసుకుంటాడు. అలా 2 రోజులు గడిచిపోతాయి. అయితే కృష్ణ వాళ్ళు కొత్త ఊరు వెళ్ళడానికి సిద్ధపడతారు. ఏవండి, ఇంతకీ మనం వెళ్ళబోయే ఊరు పేరు ఏంటి? ఈసారి మనం పల్లెటూరు వెళ్తున్నాం కుమారి. ఆ ఊరు పేరు చింతపల్లి. అంటే మళ్ళీ మనం అక్కడ కొత్త ఇల్లు వెతుక్కోవాలి కదా? అవసరం లేదు. ఈసారి అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కాలనీలో ఇల్లు ఇచ్చారు. కాబట్టి ఇల్లు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మంచిదండి. లేకపోతే ప్రతిసారి అద్దె ఇంటి కోసం వెతకడమే సరిపోతుంది. ఈసారి అన్ని మాట్లాడుకున్నాకే ట్రాన్స్ఫర్ కు ఒప్పుకున్నా. ఆ కాలనీ ఎలా ఉంటుందో ఏంటో. అలా వారు మాట్లాడుకున్న తర్వాత ముగ్గురు కలిసి చింతపల్లికి బయలుదేరుతారు. అయితే మార్గం మధ్యలో ఉండగా కృష్ణకు తన స్నేహితుడైన రవి కాల్ చేస్తాడు. హలో మామా, ఏంట్రా కాల్ చేసావు? నీతో చెప్పకుండా వచ్చేసానని తిట్టడానికి చేయలేదు కదా? రే, నేను చెప్పేది విను. ఇప్పుడే మన బాస్ ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నాను. మీరు వెళ్ళబోయే చోటు అంత మంచిది కాదనిపిస్తుందిరా. ఏమైంది? ఎందుకు అలా అంటున్నా? గత 5 సంవత్సరాల నుండి మన ఆఫీస్ నుండి ఎవరు కూడా ఆ చోటుకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదంట. అందుకని నీకు జీతం పెంచి మరీ ఆ చోటుకి పంపారు. అసలు ఇందులో భయపడ్డానికి ఏముందిరా? సర్లే, నేను డ్రైవింగ్ లో ఉన్నాను, నీకు మళ్ళీ చేస్తాలే అని కృష్ణ ఏం పట్టనట్టు మాట్లాడటంతో రవి కోపంగా, నీకు చెప్పేది అర్థం కావడం లేదా? అక్కడ ఏదో ప్రమాదం ఉంది, వెళ్ళకు కృష్ణ. కానీ కృష్ణ ఆ మాటలను పట్టించుకోకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత తన స్నేహితుడు చెప్పిన విషయం గురించి కుమారితో చెప్పి నవ్వుకుంటాడు. వాడితో చెప్పకుండా వచ్చేసానని నాకు ఏదో కథ చెప్పి భయపెట్టాలని చూస్తున్నాడు. అవునా? పోనీ తను చెప్పేది ఏదో పూర్తిగా వినొచ్చు కదా? వినడానికి ఏం లేదులే, నువ్వేమవి పట్టించుకోకు. అలా వారు నిర్మానుష్యంగా ఉండే ఒక మార్గాన ప్రయాణిస్తారు. అయితే రోడ్డు సైడ్ అక్కడక్కడ కొన్ని ఎముకలు పడి ఉంటాయి. ఆ సమయంలో కృష్ణ తన వాళ్లతో మాట్లాడుకుంటూ అవేవి చూడడు. అలా వారు సాయంకాల సమయానికి చింతపల్లి గ్రామాన్ని చేరుకుంటారు. ఆ తర్వాత ఊరికి కొద్ది దూరంలో ఉన్న ఒక కాలనీ వద్దకు చేరుకుంటారు. ఇదేం కాలనీ అండి? అసలు ఇక్కడ ఒక మనిషి కూడా కనిపించడం లేదు. కాలనీలు అలాగే ఉంటాయి కుమారి, ఎవరి పనిలో వారు బిజీగా ఉంటారు కదా, అందుకే ఇక్కడ మనుషులు లేనట్టు అనిపిస్తుంది. మీరు చెప్పేది నిజమేనండి, కానీ కనీసం వాచ్మెన్ అయినా ఉండాలి కదా అని కుమారి ప్రశ్నలు అడుగుతుంటే కృష్ణ ఓపికగా వాటికి సమాధానం చెబుతుంటాడు. సరిగ్గా ఆ సమయంలో ఒక ఇంటి కిటికీ కర్టెన్ వెనుక నుండి ఎవరో వాళ్ళను గమనిస్తుంటారు. అయితే ఆ కళ్ళు మాత్రం ఎర్రటి రంగులో మెరుస్తుంటాయి. ఆ రోజు చీకటి పడిన తరువాత కాలనీ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. సరిగ్గా మధ్యరాత్రి వేళలో కొన్ని దెయ్యాలు బయటకొస్తాయి. అలా బయటకొచ్చిన దెయ్యాలు కాసేపు తిరిగిన తర్వాత ఒక దగ్గర సమావేశమవుతారు. ఈ కాలనీకి మనుషులు వచ్చి చాలా రోజులైంది కదా. ఈ రోజు ఒక కుటుంబం వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడే తొందరపడి ఏం చేయకండి, మనం కాస్త ఓపికతో ఎదురు చూడాలి. ఈ కాలనీకి రావడమే వారి చేతుల్లో ఉంటుంది. ఇక తిరిగి వెళ్ళటం అంటూ ఉండదు.
అన్నీ అనుకున్నట్టు జరిగితేనే అది గుర్తుపెట్టుకో. తప్పకుండా మనం ఇది సాధించి తీరుతాం. నాకు ఆ నమ్మకం ఉంది. గత కొన్నేళ్లుగా ఇదే కాలనీలో దెయ్యాలు నివాసం ఉంటున్నాయి. అయితే దెయ్యాలు రాత్రంతా కాలనీ మొత్తం తిరుగుతాయి. సూర్యోదయం అయ్యే సమయంలో దెయ్యాలు అక్కడి నుండి మాయమైపోతాయి. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అయితే ఒక రోజు కృష్ణ ఎప్పటిలా ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అప్పుడు భార్య ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని కృష్ణ ఇంటి నుండి బయటకు రాగా అక్కడ ఒకరు కూడా కనపడరు. దాంతో కృష్ణకు అదంతా కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అయితే టైం అవ్వడంతో కృష్ణ తన కారులో ఆఫీస్ కి వెళ్లిపోతాడు. ఆ తర్వాత 11 గంటల సమయంలో పనులు చేసుకుంటున్న కుమారి వద్దకు బాబీ వస్తాడు. అమ్మా, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. నేను కాసేపు సరదాగా అలా బయటికి వెళ్ళి వస్తా. అదేం కుదరదు. ఉదయం కావాలని త్వరగా లేవకుండా ఈ రోజు స్కూల్ మానేశావు. అసలే నువ్వు ఇప్పుడు 10th క్లాస్. ఇలా చేస్తే ఎలా? ప్లీజ్ అమ్మా, రేపటి నుండి టైంకి లేస్తాలే. అయినా నేను ఈ కాలనీలోనే తిరుగుతాను అని బాబీ తన తల్లిని అడుగుతాడు. దానికి కుమారి సరేనని ఒప్పుకుంటుంది. అప్పుడు బాబీ సంతోషపడి ఒక బాల్ తీసుకుని ఇంటి బయటకు వస్తాడు. ఆ సమయంలో బాబీ తన తోటి వయసు వారి కోసం వెతుకుతూ నడుస్తాడు. అయితే ఇంట్లో నుండి దెయ్యాలు బాబీని గమనిస్తుంటాయి. అసలు ఇదేం కాలని ఒక్కరూ కనిపించడం లేదు. అందరూ ఒక్కసారే కట్టకట్టుకుని చచ్చారా ఏంటి అని విసుగొచ్చిన బాబీ తన చేతిలో ఉన్న బాల్ ని నేలకేసి కొడతాడు. ఆ సమయంలో సడన్ గా ఒక ఇంటి డోర్ తెరుచుకోవడంతో ఆ బంతి దొర్లుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడు బాబీ ఇంటి బయట నిలబడి ఏం చెయ్యాలని కాసేపు ఆలోచిస్తాడు. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఇదేంటి గొంతు పోయేలా అరుస్తున్నా? లోపల నుండి ఎవ్వరూ పలకడం లేదు అని బాబీ ఇంటి బయట నిలబడి చాలా సేపు పిలుస్తాడు. అయితే కాసేపటి తరువాత ఇంట్లో నుండి బాబీకి ఒక గొంతు వినిపిస్తుంది. ఎవరి బాబు నువ్వు? నీకు ఏం కావాలి? లోపల నా బంతి పడిపోయిందండి, కాస్త ఇస్తారా? రా, లోపలికి రా. రా అని లోపల నుండి మాటలు రావడంతో బాబీ మెల్లిగా ముందుకు నడుస్తూ లోనికి వెళ్తాడు. అయితే లోపలి మొత్తం చీకటిగా ఉంటుంది. ఆ సమయంలో బాబీ వెనుక ఒక దెయ్యం ప్రత్యక్షమై తనని గమనిస్తుంది. అప్పుడు బాబీ ఆ చీకట్లో బంతి కోసం వెతుకుతాడు. నాకు బాల్ దొరికిందండి, నేను వెళ్తున్నా. ఆ సమయంలో బాబీకి ఎటువంటి సమాధానం రాదు. దాంతో తనలో చిన్నగా భయం మొదలవుతుంది. అయితే బాబీ ఆ దెయ్యం కనుగుట్టు తీసుకుని బయటకు వస్తాడు. అలా వెలుగులోకి వచ్చిన బాబీ తన చేతిలో ఉన్న దెయ్యం కనుగుట్టి చూసి భయంతో విసిరేస్తాడు. ఆ తర్వాత భయంతో అక్కడి నుండి పారిపోతాడు. ఏమైందిరా, ఎందుకలా కంగారు పడుతున్నావు? బాబీకి నోటి వెంట భయంతో మాట కూడా రాదు. అయితే పిల్లాడు కంగారు గమనించిన తల్లి బాబీని దగ్గరకు తీసుకుని ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత బాబీ షాక్ నుండి తేరుకుని జరిగింది మొత్తం చెబుతాడు. కొత్త చోటు కదా, అందుకే ఏదో చూసి భయపడి ఉంటాడు. బాబీ, నా మాట విను, నేను నీతోనే ఉన్నాను కదా. నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్వేం భయపడకు కన్నా, సాయంత్రం ఆఫీస్ నుండి డాడీ వచ్చాక ఈ విషయం గురించి మాట్లాడదాం అని కుమారి తన బిడ్డకు ధైర్యం చెబుతుంది. అయితే ఆ రోజు చీకటి పడిన తర్వాత ఆఫీస్ నుండి కృష్ణ లేట్ గా ఇంటికి వస్తాడు. అప్పుడు కృష్ణ ఇంట్లోకి వెళ్లబోతుండగా సైకిల్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. ఆ సమయంలో కృష్ణ వెనక్కి తిరిగినప్పుడు ఒక అస్థిపంజరం సైకిల్ మీద కూర్చుని ఉండడం చూస్తాడు. అసలు ఆ చోటులో ఏం జరుగుతుందో కృష్ణకి అర్థం కాదు. ఇంతలో సైకిల్ మీద అస్థిపంజరం కృష్ణ వైపు సైకిల్ తొక్కుతూ వస్తుంది. వెంటనే కృష్ణ కంగారు పడి అక్కడి నుండి పరుగులు తీస్తాడు. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. ఆ సమయంలో కృష్ణ భయంతో వేగంగా పరుగులు తీస్తాడు. కాసేపటి తర్వాత కృష్ణ వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ సైకిల్ కానీ అస్థిపంజరం కానీ కనపడదు. దాంతో కాస్త ఊపిరి పీల్చుకుంటాడు. కానీ హఠాత్తుగా అస్థిపంజరం ఎక్కడి నుండి వచ్చి ఉంటుందని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తుంటాడు. అలా నడుస్తున్న సమయంలో మళ్ళీ తనని ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈసారి కృష్ణ భయపడుతూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఒక్కొక్కటిగా దెయ్యాలు ప్రత్యక్షమవుతాయి.
ఆ దెయ్యాలను చూడగానే కృష్ణ భయంతో వణికిపోతాడు. ఈ రోజుతో తన కథ ముగిసిపోయిందని కృష్ణ భావిస్తాడు. అదే సమయంలో దెయ్యాలన్నీ ఒకసారిగా కృష్ణ మీదకు దాడి చేయడానికి వస్తాయి. For more horror stories, please subscribe our channel.